అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. గుండె పదిలంగా కొట్టుకుంటూ అంతసేపు కూడా మన జీవితం, మన ప్రాణం ఉంటుంది పదిలంగా. తర్వాత ఏమవుతుందంటే గాల్లో కలిసిపోయే ప్రాణాలు అంటాం. గుండె అంత చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అన్న విషయం జగమెరిగిన సత్యం. మామూలుగా ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం కదా. కానీ ఇవాళ మనం మాట్లాడబోయే డాక్టర్ గారు చాలా సుపరిచితులు, సుప్రసిద్ధులు. ఎందుకంటే 106 సంవత్సరాల ఒక మహిళకి గుండెపోటు వస్తే ఆవిడని కాపాడి ఆవిడ 110 సంవత్సరాల వరకు బతికేలాగా ఆయన కొనసాగించారనమాట. అంతేకాదు 25,000కి పైగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రొసీజర్స్ చేస్తూ బహుశా 2-3 లక్షల మంది జీవితాలని తాకుంటారు, గుండెల్ని కాపాడుంటారు. ఆయన డాక్టర్ సుధీర్ కోగంటి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ వారి ప్రయాణంలో దేశ విదేశాల్లో చాలా విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఇవాళ కూడా మనకి చాలా విషయాలు చెప్పబోతున్నారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఎలా సాగింది సార్ కార్డియాలజిస్ట్గా మీ ప్రాణం? కార్డియాలజీకి ఉండే అంత ఒక ఆరా ఇతర ఫ్యాకల్టీస్కి మరి చెప్పలేము, ఉందో లేదో, బట్ వాట్ డు యూ సే సార్? మీరు చెప్పింది చాలా యాప్ట్గా చెప్పారు, కార్డియాలజిస్ట్ ఉండే ఆరా అని చెప్పి. దాని వెనకాల చిన్న ఇన్స్పిరేషన్ ఉంది. నేను కార్డియాలజిస్ట్ ఎందుకు అయ్యాను దానికి. మీకు అందరికీ తెలుసు, నేను ఏఎఫ్ఎంసీలో మెడిసిన్ చదివాను, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో. ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఎంట్రన్స్. దేశం మొత్తం రాస్తే ఎంత 105 సీట్స్ ఏమి ఉండే, 80 బాయ్స్ 25 గర్ల్స్ అనమాట. సో ఐ హ్యాపీ టు బి వన్ ఆఫ్ దోస్ బాయ్స్. సో అదంతా ఈ యూకే వెళ్ళిన తర్వాత యూకేలో నేను మెడికల్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఐసీయూలో పోస్టింగ్ చేస్తున్నాను. మెడికల్ ఐసీయూలో పోస్టింగ్ చేస్తుండే. ఆ మెడికల్ ఐసీయూలో చూసినప్పుడు కార్డియాలజిస్ట్ రౌండ్స్కి వచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆరాని చూసినప్పుడు అందరూ ఎట్లా అటెంటివ్ అయిపోయేవాళ్ళు. ఒక కార్డియాలజీ వచ్చారు, ఏం చెప్తారు వీళ్ళు, ఇప్పుడు ఏం ప్రొసీజర్ చేయబోతున్నారు, ఈ పేషెంట్ని తీసుకెళ్ళి ఏమి ఇన్నోవేటివ్ ప్రొసీజర్ ఏం చేయబోతున్నారు, ఎట్లా కాపాడబోతున్నారు అని చూసి ఇన్స్పైర్ అయ్యి అవడం జరిగింది అన్నమాట కార్డియాలజిస్ట్. సో మీరు అన్న ఆరాకి దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో అక్కడి నుంచి మీ కార్డియాలజీ ప్రయాణం మొదలైందా? ఎస్, యా. సో కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ మూడిటికి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే మూడోది చేస్తే ఆటోమేటిక్గా 2 వచ్చేస్తాయా, లేదు ఇదేమైనా గ్రెడేషన్సా, ఎలాగా? అన్నిటికీ డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ అందరూ కూడా ఈ రోజుల్లో నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటారు. అది గొప్ప విషయం, ఎందుకంటే ఇంటర్వెన్షన్స్, హార్ట్ ఇంటర్వెన్షన్స్ చేయడం అంత తేలిక కాదు. అవును. బట్ కానీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అవ్వేక ముందు అందరూ కూడా మస్ట్ బి ఎ గుడ్ జనరల్ కార్డియాలజిస్ట్. ఓకే. అంటే హార్ట్కి సంబంధించిన అన్ని జబ్బుల గురించి కూడా అవగాహన ఉండాలి, అన్నీ కూడా ట్రీట్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి. అవన్నీ తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అనమాట. సో జనరల్ కార్డియాలజిస్ట్ అయ్యాక, ట్రైనింగ్ బాగా చేసినాక, బాగా పర్ఫామ్ చేసినాక తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అవటం అనేది. కార్డియాక్ సర్జరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. కార్డియాక్ సర్జరీ అనేది సిటీ సర్జన్స్ అంటాము, కార్డియోథొరాసిక్ సర్జన్స్. గుండె ఆపరేషన్స్ చేయడం అనేది డిఫరెంట్ స్పెషాలిటీ ఆల్ టుగెదర్. సో కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఈజ్ మోర్ ఫిజిషియన్, కార్డియాక్ సర్జరీ ఈజ్ మోర్ కార్డియాక్ సర్జన్. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా వినూత్నమైన ప్రక్రియలు వచ్చి కార్డియాక్ సర్జరీ అవసరం లేకుండా కూడా చాలా ప్రొసీజర్స్ వచ్చాయి సార్. మీ ప్రయాణం ఎలా కొనసాగింది ఈ 2-3 లక్షల మంది పేషెంట్లను చూస్తూ? సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మీ అందరికీ తెలిసి నేను యూకేలో ట్రైనింగ్ చేశాను కదా. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఫెలోషిప్ రావాలంటే యూకేలో అంత తేలిక కాదు. సో మీ జనరల్ కార్డియాలజీలో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత జనరల్గా యూనిట్ టు డూ అ పీరియడ్ ఆఫ్ రీసెర్చ్ అన్నమాట. మీరు రీసెర్చ్ చేసి రీసెర్చ్ డిగ్రీ వచ్చిన తర్వాతనే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఫెలోషిప్ చేయడానికి క్వాలిఫై అవుతాం. నేను ఆ రీసెర్చ్ కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలోనే చేశాను. లండన్లో రాయల్ ఫ్రీ హాస్పిటల్ అని ప్రఖ్యాత హాస్పిటల్, కార్డియాక్ సెంటర్ ఒకటి ఉండేది. ఇన్ అసోసియేషన్ విత్ అనదర్ హాస్పిటల్ కూడా ఎరాస్మస్ కార్డియాక్ సెంటర్ అని నెదర్లాండ్స్లో ఉంటుంది. థొరాక్ సెంటర్ అంటాం, రోటర్డామ్లో ఉంటుంది. దే యూస్ టు బి ఎ గై కాల్డ్ ప్యాట్రిక్ సిరయస్, ప్రొఫెసర్ సిరయస్, ఓల్డ్ లీడర్ ఇన్ రీసెర్చ్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అన్నమాట. ఆయన యూనిట్లో టైం స్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇన్ కొలాబరేషన్ విత్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఫర్ చిల్డ్రన్స్, గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్స్ అని, అది కూడా లండన్లోనే. ఇట్స్ ఎ వరల్డ్ రినౌన్ హాస్పిటల్ ఇన్ ట్రీటింగ్ సిక్ చిల్డ్రన్. ఈ 3 హాస్పిటల్స్ అసోసియేషన్తో వీ కేమ్ విత్ ఎ ప్రాజెక్ట్. అది కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బేసిస్ మీదే అనమాట. సో నేను ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఎండెడ్ అప్ పబ్లిషింగ్ ఆల్మోస్ట్ 7 to 10 పేపర్స్. అండ్ ఐ పబ్లిష్డ్, ప్రెజెంటెడ్ ఎట్ వేరియస్ ఇంటర్నేషనల్ మీటింగ్స్. అంతేకాకుండా ఆ పీరియడ్లో నేను చేసిన రీసెర్చ్ థీసిస్ ఏదైతే ఉందో దానికి యూనివర్సిటీ కాలేజ్ లండన్, విచ్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ 10 యూనివర్సిటీస్, దాని నుంచి MD రెస్ అనే డిగ్రీ రావడం జరిగింది. అదయ్యాక ఐ వెంట్ ఇన్ టు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రాపర్. That was at Bart's Heart Center
in the center of London, which is a big unit, which has got 10 cath labs, doing almost 4,000 angioplasties a year. So I spent 2 years in cath lab doing only interventional procedures, nothing else. వావ్. And after that, I came to India, and India వచ్చిన తర్వాత, you know what kind of volumes are there in India? అవును. Huge population, చాలా మంది కార్డియాక్ డిసీజెస్ ఉండటం. సో అట్లా సిటిజన్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు, విచ్ వాజ్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్, ఐ సెటప్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ప్రైమరీ పీసీఐ ప్రోగ్రామ్. ప్రైమరీ పీసీఐ అంటే డే అయినా నైట్ అయినా హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించడం అన్నమాట. దట్ ప్రోగ్రామ్ బికేమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. బ్యూటిఫుల్. సో వీ టచ్డ్ ఆల్మోస్ట్ నల్లగండ్ల నుంచి all the way up to Zahirabad. A lot of areas we touched. So, in short, it's very rewarding and it's very fruitful, and I'm glad to treat all those patients. సో యూ హ్యాడ్ సచ్ అ ఫుల్ఫిల్లింగ్ జర్నీ సో ఫార్. Yeah. మీ అనుమతితో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి మీ నుంచి మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ హార్ట్ కేర్ తీసుకోబోతున్నాం ఇన్ సుమన్ Always టీవీ. welcome. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Thank you.